సీఎం పాలన ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్? ఆయన పాలన అయితే ఓకే, అన్ని స్ట్రిక్ట్ గానే చేస్తా ఉన్నాడు, అంతా బాగానే ఉంది. ఏం నచ్చింది ఆయన పాలన? ఆయన ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటున్నాడు కదా. ఇప్పుడు మొన్న ఒకసారి హార్బర్ లో ఏదో స్మగ్లింగ్ జరుగుతూ ఉంది, దాని మీద కూడా ఆయన బాగానే చేశాడు, స్పందించాడు కదా, వెంటనే రియాక్ట్ అయ్యాడు కదా. ఎంతమంది ఒక 1000 మెంబర్స్ ఎంప్లాయీస్ అనుకుంటా షిప్పింగ్ హార్బర్ లో, వాళ్ళందరినీ సస్పెండ్ చేశాడు కదా. బాగానే చేస్తున్నాడు కదా, స్ట్రిక్ట్ గానే ఉన్నాడు కదా. అంత పెద్ద హీరో, అంత పెద్ద డిప్యూటీ సీఎం బుడదలో నడుస్తున్నాడు, ప్రజలకు రోడ్లు వేపిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? కష్టపడుతున్నాడు కదా, ప్రజలు బాగుండాలనే కష్టపడుతున్నాడు. ఆయన కష్టం ఆయన చూపిస్తున్నాడు, జనానికి చూపిస్తున్నాడు. ఎట్లా నేను ఇప్పుడు బురదలో తిరిగినంత మాత్రాన అది కష్టం అనేది కాదు, ఎలాగైనా చేసి పెట్టాలి ప్రజలు. కానీ ఆయన పని ఆయన వంతు కృషి ఆయన చేస్తున్నాడు. అంటే ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కళ్యాణ్ గారు నిలబెట్టుకుంటున్నారు. ఆయన తప్పకుండా నిలబెట్టుకుంటారని నేను నమ్ముతున్నాను. ఆయనకి ఒక ఫ్యాన్ గా నేను బాగా నమ్ముతాను. అంటే అట్లా ఎక్కడ ఏ సమస్య వచ్చినా తానే ముందు నిలబడుతున్నారు, సినిమాలను సైతం పక్కన పెడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ రకంగా పోల్చుకుంటే ఆయన సినిమాలు చేసుకున్న ఆయన డబ్బులు ఆయనకు వచ్చేస్తాయి కదా. ఆయన అమౌంట్ ఆయన క్రేజ్ ఎప్పుడు ఎక్కడ తగ్గదు కదా. కానీ ప్రజలకు ఏదో చేయాలనే ఒక ఏమంటాం ముందడుగు వేసాడు. ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ గురించి వన్ వర్డ్ లో చెప్పమంటే ఏం చెప్తారు? పొలిటికల్ గానా, యాజ్ పర్ హ్యూమన్ బీయింగ్ గానా, లేకపోతే ఇంకో హీరో పరంగా ఎట్లా చెప్పమంటారు? పొలిటికల్ పరంగా కింగ్ మేకర్ అంతే. కింగ్